పుస్తకాలలో వాస్తవాలు కాకుండా వక్రీకరణలతో కూడినటువంటి ఇవి లేదంటే కనుక కమ్యూనిస్టుల ఐడియాలజీలకు అనుగుణంగా లేదా బ్రిటిషోడి ఆలోచనలకు అనుగుణంగా రాసినటువంటి వాటిని మారుస్తామని చెప్పినటువంటి మోడీ సర్కార్ క్రమంగా ఆ మార్పులు ఆరంభించింది. అందులో భాగంగా యాక్చువల్గా మనకి ఉండే పుస్తకాల్లో ఏముంటుందంటే చిన్నప్పటి నుంచి కూడా గ్రీనిచ్ రేఖ కంటే ముందుగానే భారత్కి సొంతగా ప్రధాన మధ్యరేఖ ఉంది అని చెప్పేవాడు. అయితే ఇది ఎక్కడుందో ఏ పుస్తకంలో రాశారంటే రాయరు. ఎందుకు? భారత్కి పాజిటివ్గా జరిగే దేన్ని మాట్లాడరు అనమాట. అయితే అది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మీదుగా వెళ్తుంది అన్నటువంటి వాస్తవం ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో రాయడం ద్వారా మనకి మన దేశం యొక్క గొప్పతనం టచ్ అవుతుంది. అది హైలైట్ చేశారు. అట్లాగే ఇందులో కీలకమైనటువంటి సింధు సరస్సు హరప్పా నాగరికత అన్నటువంటిది. హరప్పా ఎక్కడుంది? మన దేశంలో లేదు కదా అంటాం. ఎస్, ఎప్పుడో విడిపోయినటువంటి సందర్భంలో పోయింది. కానీ మన దేశ సంస్కృతిని ఇప్పుడు టచ్ చేస్తూ సింధు సరస్వతిగా హరప్పా నాగరికతకు సంబంధించినటువంటి అంశాలని దీంట్లో ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అట్లాగే ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ పేరుతో ఉన్నటువంటి ఓ పుస్తకంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ లాంటి వాటిని బేస్ చేసి రాసుకొచ్చినటువంటి వాటిని ఇక్కడ ఆ కుల వ్యవస్థ గురించిన ప్రస్తావన లేకుండా రాసుకొచ్చారు. ఇందులో ప్రధానమైనటువంటిది కీలకమైనటువంటి ఈ దేశానికి వాస్తవాలని జనాలకి తెలిసేలాగా పిల్లలకి పాఠ్యపుస్తకాల టైంలో నేర్పుకుంటూ వచ్చేందుకు రెడీ చేశారు. వ్యవసాయం గురించి రాశారు, కుమ్మర్ల గురించి, వడ్రంగుల గురించి, ఆయా వృత్తులు వాటి గురించి అవి ఎంత సమాజానికి ప్రయోజనం అన్నటువంటి, అంటే కుల వృత్తులు సమాజానికి ఎంత ప్రయోజనం అన్నటువంటి రాసుకొచ్చారు.